Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చే పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే. ప్రతాడు క్యారవాన్ అని పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం. ఒక్కొక్క పెద్ద హీరోకి 2 క్యారవాన్లు కావాలి, మళ్ళీ ఒకటి కూడా కాదు. పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు. ఒక బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్ ప్లస్ ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉండాలి. ఇది కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో? అది బంధానా లేకపోతే ఎచ్చులా ఏమని చెప్పాలి? అది ఎవరి సొమ్ము? ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు. మనం ఇంత ఖర్చు పెడుతున్నామే. నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు నాయుడు గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ, ఆఫీస్ బేరర్ అయిన విజయబాబు నాయుడు గారు అనేవారు, మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో 4 టికెట్లు అమ్మాలి. ఆ లెక్కలలో పెట్టుకునేవాళ్ళు. అన్నీ పోయి ఆఖరికి ప్రొడ్యూసర్కి ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో 4 టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు. అట్లా క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా? వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు. అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, అమ్మలేదు కొనేవాళ్ళు లేడు, మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా? అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు, లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి. ట్రైలర్లు కావచ్చు, టీజర్ల రూపంలో అవుతున్నాయి కావచ్చు. వాటిలో ఉన్నాయే సినిమాలో ఉన్నాయి, అంతకుమించి సినిమా ఏమి ఉంటలా. టీజర్లో మీరు ఏం చూపిస్తున్నారో, ట్రైలర్లో ఏం చూపిస్తున్నారో అయ్యే మెయిన్ షాట్లు. సినిమా ఏం లేదు, అంత సీన్ లేదు. లేకపోతే ఇంత అడావుడు ఎందుకు? అంతకుముందు మనం 50 డేస్ ఫంక్షను, 100 డేస్ ఫంక్షను, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇప్పుడు ఆడియో ఫంక్షను, టీజర్ ఫంక్షను, ట్రైలర్ ఫంక్షన్ అంతే. సినిమా రిలీజ్ అయినాక 2వ వారం ఫంక్షన్ చేయాలి. లక్కీగా మన సినిమా 2వ వారం పోస్టర్ పెడితే 2వ వారం ఫంక్షన్ చేయాలి, 100 రోజుల ఫంక్షన్ కాదు. అయితే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు, ఒక పక్కన బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది, RRR ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది, పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు. మిగతా వాటిలో కనిపించిందంతా మన దగ్గర కనిపిస్తుంది, రికార్డులు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా. క్రియేటర్స్ వెనకాల పెద్ద బ్యానర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు, ఆ సినిమా హౌసెస్ లైక్ అశ్విని దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టరే. ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్కి ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే. నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే చేస్తున్నా. మా అల్లుడని కంట్రోల్ చేసింది లేదు, వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు. డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసేవాడిని, ముందు ప్రొవైడ్ చేసేవాడిని. అట్లా ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక బడ్జెట్, ఒక ప్లాన్ ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నామమ్మా, ఒక 10-12 ఎయిర్ టికెట్లు ఇవ్వాలి, దానిలో ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ టికెట్లు, ఒక 1/2 డజన్ మినిమం 5 స్టార్ హోటల్ రూమ్లు, దానిలో 2 సూట్ రూమ్లు, వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు. ఈ మధ్య కొత్త ట్రెండు, ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో, సొంత చాపర్లో వెళ్ళాల్సిందే. మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకి అందవు. అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా? 2 చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ ఒక్కొక్కడు రోజుకు 1000-1500, ఆ సినిమాని బట్టి, ఆ హీరోని బట్టి 2000 దాకా వెళ్తూ ఉంది. ఆ 2000 ఇంటూ 10 మంది రోజుకి 20,000. 10 మందా 20 మంది అనేది మినిమం 10 మంది, 20,000 చొప్పున మీరు 100 రోజులు సినిమా చేస్తే 2 కోట్లు అక్కడ అయిపోతాను. ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు క్యారవాన్లో
అంతకుముందు రామారావు నాయుడు సారు అప్ టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఒక ఫ్యాన్ పెట్టుకునేవాళ్ళు, టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఇంపోర్టెడ్ ఫ్యాను, దాని పక్కన కూర్చునేవాళ్ళు. అక్కడ వేరుశనకాయలు తింటాను, పకోడీలు తింటాను, పేకాడతాను, షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు. వాళ్ళు రాగానే ముందు సీన్ చదివేవాళ్ళు, సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు. అవన్నీ ముందు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు. ముందే షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు, ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి, దీనిలో నా డైలాగులు ఏంటి, ప్రతి డైలాగు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత అప్పుడు టైంపాస్ చేసేవాళ్ళు. లేకపోతే టైంపాస్ లేదు. ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఆర్టిస్టులు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు, టేక్లో ఒకటి చేసేవాడు. దానికి తగ్గట్టు నాగేశ్ గారు, రామారావు గారు, సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు, జగ్గయ్య గారు. ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా? లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ అట్లా 5-6 ఆర్టిస్టులు ఇన్ ఏ రో ఒక షాట్ పెట్టి తీస్తున్నావా? ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక 4-5 ఆర్టిస్టులు చేస్తున్నావా? అన్నీ కట్ షాట్లేగా. ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం, మనకు అనవసరం. మిగతా వాళ్ళందరూ డబ్బింగ్లో చూసుకుందాంలే, అక్కడ చూసుకుందాంలే. ఏంటి అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు, బౌన్సర్లు, మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా, స్టోరీ డిమాండ్ చేస్తుందా, డైరెక్టరా, లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి? ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తాడు. హీరోల ముందు నేను బ్లేమ్ చేయను. ఒక డైరెక్టరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని ఇస్తాడు, ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్ లేదు. నాకు దోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు, దోనేపూడి. ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. దోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు. ఆయన పొద్దున్న 5ంటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రాం చెప్పేవాడు, వాళ్ళ కార్లు పంపేవాడు, వాళ్ళందరినీ లొకేషన్లో 7 గంటల కాల్ షీట్ అంటే 6:30కి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినీ. మోహన్ బాబు గారు రేపు 7ంటికని కాల్ షీటు, మీరు 6:30 కల్లా వస్తే బాగుంటుంది. ప్రసాద్, నేను 6:30 వస్తాను, షాట్ దిగిపోతే మాత్రం నేను కొడతాను అనేవాడు. అంత చనువు. అట్లా చేసి ఒకళ్ళొకళ్ళు పోటీగా చేసేవాళ్ళం. వాడు అసలు 7 గంటలకు వచ్చేవాళ్ళు ఎవరమ్మా? రోజుకు 2 కాల్ షీట్లు పనిచేస్తున్నారు, 2 కాల్ షీట్లకి 2 పేమెంట్లు. 9 to 1 ఒకళ్ళు, 1 to 6 లేకపోతే 1 to 2 ఒకళ్ళు. ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీ డైలాగ్ మీద. మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా? అంతకుముందు సినిమా, అమ్మ నీకు పలానా క్యారెక్టరు ఇన్ని రోజులు మాకు కావాలి, ఇంత మీ రెమ్యునరేషన్, కొంత అడ్వాన్సు, మధ్యలో కొంత, డబ్బింగ్ కొంత. అది అండర్స్టాండింగ్. అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు. ఇన్ రైటింగ్ కొంతమంది, నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర, ఇచ్చేవాళ్ళు. లేకపోయినా డేట్లు ఆర్డర్ చేసేవాళ్ళు. వాడు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం. ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు, దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, ఏంటి కాంబినేషను చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా, ఎవరు మాట్లాడరు. ఎవరో మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యమ్మా.